హాయ్ గాయ్స్, ఖ్యాతి రాజ్పూత్ ఛానల్కి వెల్కమ్. నేను ఎక్కడున్నానో గెస్ చేయండి. దానికి ముందు నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన సైడ్ అయితే ఇలా శ్రీరామనవమి ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఇంతలా అయితే డెకరేట్ చేయరు. చూడండి రోడ్స్ ఎంతగానో డెకరేట్ చేశారో. ప్రతి ఫెస్టివల్కి అంటే ఫెస్టివల్కి చేంజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించింది నిజంగా చూడడానికి. నేనైతే ఈరోజు మీకు ఒక టెంపుల్ని అయితే చూపించాలనుకుంటున్నా. అది కాళీపాట్. ఇదంటే ఫేమస్ టెంపుల్, కాళీమాత టెంపుల్ అన్నట్టు. ఇక్కడ తప్ప మనము వేరే దగ్గర ఇలాంటి అంటే దేవత పడుకొని ఉండడం మనం ఇంకా ఎక్కడ చూడలేమన్నట్టు. సో అది చూద్దామని చెప్పేసి వచ్చేసాను నేనైతే. చూస్తున్నారు కదా, 7 days దేవతని కూర్చోబెడతారన్నట్టు. మనం దుర్గామాతను అయితే ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే ఇక్కడ కూడా అలాగే పెట్టుకుంటారన్నట్టు దేవతని అయితే. సో చూడడానికి టెంపుల్ దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసాను. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మన సైడ్ సంతలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా కొంచెం బొమ్మలు అవి ఇవి అయితే బ్యాంగిల్స్. ఇటు సైడ్ అయితే బ్యాంగిల్స్ చాలా ఎక్కువగా అమ్ముతారు. మన సైడ్ అంటే కొంచెం జ్యువెలరీ, మళ్ళీ కొన్ని పూజ సామాగ్రి ఇలాంటివి అన్నీ పెడతారు. మన సైడు ప్రతిదీ ఉండేలా చూసుకుంటారు. ఇక్కడైతే కొంచెం తక్కువ. చూస్తున్నారు కదా దేవత ఎంట్రీ గేట్, అది ఎంత బాగుందో. చాలా అంటే చాలా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నారు. మళ్ళీ ఎంతమంది ఉన్నారో చూడండి, మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా. చాలా అంటే చాలామంది ఉన్నారు. దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా చూస్తున్నారు కదా లైన్లు కట్టున్నారు. మన సైడ్ అయితే ఎలాగైతే లైన్లు కట్టుంటారు, ఇక్కడ కూడా అంతే లైన్లు అయితే కట్టున్నారు. సో ఇంకా వెయిట్ అయితే చేయాలి కదా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావాలంటే. ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్తున్నాను. ఇంకా చూడండి, చూస్తున్నారు కదా, ఇది దేవత పడుకొని ఉన్న విగ్రహం అన్నట్టు. ఇంకా క్లియర్గా చూపిస్తాను, దగ్గరికి వెళ్తాను. చూడండి అందరూ మొక్కుతున్నారు దగ్గరికి వెళ్ళి. అలాగే నేను కూడా వెళ్ళి మొక్కుతాను. చూడండి ఇలా ఈ విగ్రహం అయితే మనం ఎక్కడ చూడలేము. ఇక్కడ మాత్రమే ఉంది అంట. అది నేను తెలుసుకున్నాను, చాలామందిని అడిగాను అన్నట్టు. అంటే వాళ్ళు చెప్పారు కదా, ఎక్కడ ఇలాంటి విగ్రహం కనిపించదు, దేవత పడుకొని ఉన్న విగ్రహం ఎక్కడ కనిపించదు. చూడండి శివుడు ఎంత క్యూట్గా ఉన్నాడో. నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాడు కదా శివుడు. చూడండి ఇంకా బయటికి అయితే దర్శనం అయిపోయింది, బయటికి అయితే వచ్చేసాను. మంచి చిన్నగా గార్డెన్ అయితే ఉంది. ఇంకా ఇలాంటి వీడియోస్ సెకండ్ పార్ట్ అయితే ఉంది, చూడండి మిస్ అవ్వకుండా. బాయ్.